ఈ భూమి మీద జీవించే అవకాశం ఒక్కసారే వస్తుంది. జీవితం అనేది ఒక అద్భుతం. కొన్ని వేల కోట్ల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం అనేది ఇంకా మహా అద్భుతం అని చెప్పొచ్చు. అయితే ఈ జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాం, ఈ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం గమనించండి. 2 రకాల ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఒక వైబ్ అంటే మనం ఎక్కడున్నా ఒక రకమైన వైబ్రెన్స్, ఒక రకమైన హ్యాపీనెస్, ఒక రకమైన పీస్, ఒక రకమైన ఇంటెన్సిటీ. కొంతమంది వ్యక్తులను చూడంగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. వాళ్ళు మాటలు మనకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. వాళ్ళు చెప్పేది విన్నా, వాళ్ళు మన చుట్టూ ఉన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు ఆ పాజిటివిటీ అనేది కంటాజియస్ అనమాట. అదొక వైరస్ లాగా. పాజిటివ్గా ఉన్న వ్యక్తి మన చుట్టుపక్కల ఉన్నారనుకోండి, చాలా హ్యాపీగా ఆ పాజిటివిటీ మనకు కూడా అంటేసి ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. అదేవిధంగా మనల్ని డిస్కరేజ్ చేసి ఎప్పుడు డిప్రెషన్ మోడ్లో ఉన్న వ్యక్తులు మనతో ఉన్నారనుకోండి, మనకి కూడా ఆ నెగిటివిటీ అంటేస్తుంది అనమాట. మనం గమనించండి, కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వస్తారు. వచ్చి నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండు, నిన్ను చూసి మేమందరం గర్వపడుతున్నాం చెప్పంగానే నిజంగా మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. నిజంగా పాజిటివిటీలో ఏదో మహత్తు ఉంది, పాజిటివిటీలో ఏదో గొప్పతనం ఉంది. అసలు పాజిటివిటీ అనగానే అలాంటి వ్యక్తి మన దగ్గరికి ఎంటర్ అవ్వగానే ఎంత దూరంలో ఉన్నా మనం గుర్తుపట్టేస్తాం.